జాతకంలో శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆయన కారకత్వాలు ఏమిటి, శని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, కలిగించే బాధలు ఏమిటి, ఇప్పుడు చూద్దాం. శని కార్యక్రమాల్లో చేసే పనుల్లో ఆటంకాలను కలిగిస్తాడు. మనస్తాపం చెందడం, నిస్పృహ, నిరాశ కలిగిస్తాడు. పడమర దిక్కుకు అధిపతి అవుతాడు ఆయన. ఆ దిక్కులో కలిగే లాభ నష్టాల కారకుడు ఎవరంటే శనీశ్వరుడు. భర్త లేని స్త్రీలతో పరిచయాలు, సంబంధాలు, దొంగతనం, హృదయ కాఠిన్యం ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు, శని కలిగించే లక్షణాలు. ఎద్దులు, గాడిదలు, ఏనుబోతులు వీటి వల్ల కష్టాలు, భయాలు కలిగిస్తాడు. అపమృత్యు దోషాన్ని, మరణ భయాన్ని కలిగిస్తాడు. దుశ్శీలం కలవారితో భంగపాటు, స్నేహ ఇవన్నీ కలిగిస్తాడు. అవమానాన్ని సూచిస్తాడు. శేషం, ఇనుము, ఉక్కు, బొగ్గు, సున్నపరాయి ఈ ఖనిజాలకి కారకుడవుతాడు. సంప్రదాయ విరుద్ధమైన పనులు చేయించడంలో సిద్ధహస్తుడు శనీశ్వరుడు. శని కలిగించే బాధలు ఏమిటి అంటే సోమరతనాన్ని కలిగిస్తాడు. పని చేయరు వీళ్ళు. పని చేద్దామని ఎంత సంకల్పం చేసినా సరే సోమరతనంగా అలా కూర్చుంటారు లేదా పడుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం, జాప్యం, లక్ష్యం లేనటువంటి ఆశయాలు, ఒకరి కింద పని చేసేలా చేయడం, ఉద్యోగంలో ఆటంకాలు. జాతకంలో శనిచంద్రులు కలిస్తే దృష్టి ఉన్న, వివాహంలో లోపాలు, వివాహం జరగడం కష్టంగా ఉండడం, పరిపరి విధాలుగా వివాహ ప్రయత్నాలు చేయడం, తల్లిదండ్రులతో గొడవలు, వ్యసనాల పాలు అవ్వడం, పేకాట, జోదం, బెట్టింగుల్లో నష్టపోవడం, మోసపోవడం వీటన్నీ కలిగిస్తాడు. దొంగల వల్ల భయం, దొంగతనం అంటగట్టడం, ముళ్ళ చెట్ల వల్ల ప్రమాదాలు, శత్రువుల వల్ల నష్టాలు కలిగిస్తాడు. ఎముకలు దెబ్బలు తగలడం, ఎముకలు విరగడం, తోటలు, భూములు వీటి వల్ల నష్టాలు ఇవన్నీ కూడా శనీశ్వరుడు కలుగజేస్తాడు. మిథున లగ్నానికి పాపగ్రహంతో ఈ శని కలిస్తే భారీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కుటుంబ శాంతి అనేది, సౌభాగ్యాల మీద ప్రభావం చూపిస్తాడు ఈయన. ఇంకా అనేక రకాల సమస్యలు సృష్టిస్తాడు. కర్మక కారకుడు కాబట్టి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవి కలిగించి జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి, పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలాన్ని అందజేస్తాడు. ఆ సమయంలో ఎక్కువగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తాడు. అటువంటప్పుడు శనికి సంబంధించి జాతక పరిశీలన చేయించుకుని తగినటువంటి పరిహార క్రియలు చేసుకోవడం మంచిది.